తనపై వస్తున్న ఆరోపణలపై విజయసాయిరెడ్డి స్పందించారు. తాను మౌనంగా ఉండడం వైసీపీలో కోటరీకి నచ్చటం లేదన్నారు. అందుకే వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారని మండిపడ్డారు. తనను ఇబ్బంది పెట్టినందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నట్లుగా చెప్పారు. జగన్కు నష్టం కలగాలని నమ్ముతున్న వారే తనను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకునే వారికి ప్రయోజనం ఉండొచ్చేమో కానీ జగన్కు ప్రయోజనం ఉండదన్నారు. అయితే ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్లారని అంగీకరించారు. తనకు దివంగత హీరో కృష్ణ కుటుంబంతో 2 దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. అందరూ తన కుమార్తె వివాహానికి వచ్చారని గుర్తు చేశారు. అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికొస్తున్న విషయం తనకు తెలియదన్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పానని మరోసారి స్పష్టం చేశారు. కలవాలని అనుకుంటే బహిరంగంగానే లోకేష్ చంద్రబాబునే కలుస్తాను గాని వేరే వాళ్లతో ఎందుకు చర్చిస్తానని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేనా పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ కోటరీ అంటుందన్నారు. అసలు స్కామ్ లేనప్పుడు ఏం చర్చిస్తానన్నారు. స్కామ్కు సంబంధించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరినీ ప్రస్తావించలేదన్నారు.